వాక్యమును గైకొంటే శోధనను తప్పిస్తాడు. ప్రార్థన ద్వారా శోధన తప్పించుకుంటాం. వాక్యాన్ని గైకొనటం వలన శోధనను తప్పించుకుంటాం. ఇప్పుడు ప్రార్థన రాండి అయ్యా ఆల్రెడీ పేరు అంటాం, బాప్తిజం క్లాసులకు రాండి అంటాం కదా. కొంతమంది ప్రార్థనలు రాకుండా మంచం మీద ఆలోచన చేస్తూ పలానా చోట కూర్చొని రాజకీయాలు మాట్లాడుకుంటూ శోధనలో పడిపోతారు. దైవజనుడు, పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు ప్రేరేపించి ఏం చేస్తాడంటే బాప్తిజం క్లాసులు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు కొడుకులు ఎక్కువగా పెట్టిస్తూ ఉంటాడు? ప్రతిరోజు మనం ఎందుకు కూడుకునేది? శోధనలో పడిపోకుండా దేవుని పనిలో మనం బిజీ, వాక్యములో ప్రార్థనలో ఉన్నామనుకోండి, శోధనలో పడిపోం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ లేకపోతే శోధనలో పడిపోతారు.